హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8 గమనించినట్లయితే బిగ్ బాస్ సభ్యులందరికీ ఇన్ఫినిట్ మనీ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. స్టార్టింగ్ ఆ విషయం చెప్తారనమాట. అయితే ఈ ఇన్ఫినిట్ మనీ సంపాదించుకోవాలి అంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనుల ద్వారా మీరు ఆ మనీని సంపాదించుకోవచ్చు. మీరు గెలుచుకున్న మనీ మీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతూ ఉంటుందని చెప్పి చెప్తారు. అయితే లాస్ట్ వీక్ మీరు 5 lakhs గెలుచుకున్నారు, కానీ మీరు చేసిన తప్పుల వల్ల ఒక 2 lakhs కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి చెప్తారనమాట. అయితే స్టార్టింగ్ మనకి ఒక గేమ్ ఒకటి స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ వల్ల ఒక 25,000 అంటే 25,000 గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ 25,000 కూడా ఎవరు గెలుచుకోవాలనేది ఎదురుగా మనకి ప్లాస్మా టీవీలో చూపిస్తూ ఉంటారు. ప్లాస్మా స్క్రీన్లో చూపిస్తూ ఉంటారు. ఆ స్క్రీన్లో ఎవరి పేర్లు వస్తాయి అంటే ఎవరి పేర్లు వస్తే వాళ్ళు వెళ్ళి ఆ పని చేయాలన్నమాట. అక్కడ 3 పేర్లు వస్తాయి. ఆ 3 ఎవరు అంటే మణికంఠ, విష్ణుప్రియ, అలాగే సోనియా. వీళ్ళు 3 పేర్లు వస్తాయి. వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక 10 secondsలో అక్కడ ఎదురుగా ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి దూకాలి. ఆ దూకే క్రమంలో పరిగెడుతూ ఉంటారు అనమాట. బదాం వాంగాలు పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఏమైంది అంటే సోనియా కింద పడిపోతారు. అలాగే అక్కడ మణికంఠని పృథ్వీ వెళ్ళకుండా ఆపటానికి ట్రై చేస్తుంటాడు. ఈలోపు విష్ణుప్రియ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తారనమాట. అలా విష్ణుప్రియ 25,000 గెలుచుకోవడం జరుగుతుంది ఆ గేమ్లో. ఒకవేళ పృథ్వీ కనుక మణికంఠని పట్టుకోకపోతే మణికంఠ గెలిచేవాడు. ఈ గేమ్లో అయితే మణికంఠ కంపల్సరీ గెలిచేవాడు. గత కొద్ది రోజులుగా చూసుకుంటూ ఉంటే మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. మనకి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఈరోజు పాపం అతను ఆకలి ఓర్చుకోలేక యష్మి క్లాన్ సభ్యులు భోజనం తింటూ ఉంటే వెళ్ళి అక్కడ గ్లాస్ అద్దాలు ఉంటాయి, అద్దాల నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. మూతి ఇట్లా పెట్టి ఇట్లా చూస్తూ ఉంటాడు. అయితే తలుపు అట్లా తీసి ఎవరైనా ధర్మప్రభువులు ఏమైనా ఉంటే దానం చేయగలరు అని చెప్పి పాపం అతని ఆకలి బాధలు అతనే అడిగితే ఇక్కడేమి లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. పాపం వచ్చేస్తుంటారు. బిగ్ బాస్ నాకు బాగా కోపం వస్తుంది ఈ ఆకలి వల్ల, ఏం చేస్తానేమో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. తనకి చాలా బాగా ఆకలిగా ఉన్నట్టుందండి. వెంటనే బిగ్ బాస్ కనుక వాళ్ళ మీద దయచేసి వాళ్ళకి ఏదైనా రేషన్ ఇస్తే బాగుంటుందేమో. మరి తిరిగి బాగానే ఆడుతున్నారు కదా వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళకి రేషన్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి సీతకి వీళ్ళు క్లాస్ బీగుతూ ఉంటారు. ఏంది విష్ణుప్రియ అలాగే ప్రేరణ అనుకుంటా. వీళ్ళు ఫిజికల్గా ఆడావు మొన్న మణికంఠ, అలాగే నువ్వు ఇద్దరు ఇచ్చిన గేమ్లో ఫిజికల్గా ఆడుతున్నావు అని చెప్పి దాని గురించి క్లాస్ బీగుతారు. లోపలికి వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఇద్దరు ఒకేసారి రూమ్లోకి వెళ్ళలేరు, ఒకరినొకరు ఆపుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికో ఒకరికి చిన్న దెబ్బన్న లేకపోతే ఒత్తుకోవటం ఏదో ఒకటి జరుగుతుంటుంది ఇద్దరు వెళ్ళే క్రమంలో. దానికి క్లాస్ బీకాల్సిన అవసరం అయితే లేదు కదా. విష్ణుప్రియ అసలు గెలిచిన సాటిస్ఫాక్షన్ కూడా నాకు లేదని చెప్పి ఏడిస్తా సీత పక్కకి వెళ్ళిపోతుంది. అదైతే నాకు కరెక్ట్గా అనిపించలే. తర్వాత నిఖిల్ కూడా వచ్చి ఫిజికల్గా ఆడొద్దు, మనము తలాగిలా పగిలితే ఏంది పరిస్థితి ఏందని చెప్పి అంటాడు. అక్కడ ఫిజికల్గా ఆడాలని చెప్పి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మనకంటే ముందు వెళ్తారు అనుకున్నప్పుడు, మనం వాళ్ళకంటే ముందుగా గెలవాలి అనుకున్నప్పుడు అవతలనన్నా ఆపాలా, లేకపోతే మనం అన్నా గెలవటానికి ట్రై చేయాలి. ఈ ఏదో ఒక క్రమంలో చిన్న గాయం అన్న అవుతుంటుంది, ఒత్తుకోవటము లేకపోతే కింద పడిపోవటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏదో ఒకటి జరగటమే కానీ పనిమాలుగా వచ్చి నిన్ను గట్టిగా పిసికేయటం, గట్టిగా ఒత్తేయటం అట్లా ఏం జరగదు కదా. అది బిగ్ బాస్ కూడా ఒప్పుకోరు కదా. చూస్తా బిగ్ బాస్ రూల్స్లోనే అట్లా లేదు. ఆదిత్యవం గారు కూడా రూల్స్ తీసుకొచ్చి చదువుతారనమాట. ఫిజికల్గా ఆడకూడదు, అట్లా ఆడే క్రమంలో ఎవరైనా ఉంటే వాళ్ళని హౌస్లో నుంచి బయటకు పంపించేస్తామని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్తారు. అలాంటప్పుడు ఇంకా పొద్దుకులు దాని గురించి డిస్కషన్ ఎందుకు, నిఖిల్కి ఆడాల గేమ్ అన్నాక ఆడాల, చిన్న
గీత పడిద్దో లేకపోతే కొంచెం గాయం అయిద్దో ఆడటానికే కదా లోపలికి వెళ్ళింది. అయితే ఈరోజు నిఖిల్ మటుకు చాలా బాగా ఆడాడబ్బా, అది కూడా చెప్తా. నెక్స్ట్ రెండో గేమ్ వచ్చేసరికి మనకి కొన్ని పదాలు ఇస్తారు బిగ్ బాస్. ఆ పదాలు కూడా కరెక్ట్గా రాయాలి. అది కూడా ప్లాస్మా స్క్రీన్లో ఎదురుగా చూపిస్తారు అనమాట. ఆ ముగ్గురు ఎవరు అనేది. ఆ ముగ్గురు ఎవరు అంటే యష్మి ఒకళ్ళు, అలాగే మణికంఠ, తర్వాత నైనిక, ఈ ముగ్గురు. వీళ్ళని కొన్ని పదాలు ఇచ్చి రాయమంటారు. బిస్కెట్ ఒకటి, అలాగే బిజినెస్ మ్యాను, తర్వాత బెటర్ గార్డ్ ఒకటి, తర్వాత గవర్నమెంటు, అలాగే పర్మిషను, అలాగే కాఫీయింగ్. అంటే వీళ్ళు ఏంటంటే కాఫీ అనుకొని ముగ్గురు కాఫీ రాస్తారు. యాక్చువల్గా బిగ్ బాస్ ఇది కాఫీయింగ్ అనమాట. వీళ్ళు కాఫీ అని రాస్తారు ఆ పదాలు. అయితే ఈ గేమ్లో ఎవరు గెలుస్తారంటే మణికంఠనే గెలుస్తారు. బిగ్ బాస్ చెప్పడం జరిగింది, మణికంఠ ఒక ప్రైజ్ మనీ కూడా గెలుస్తారన్నమాట మణికంఠ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ ఏంటి అంటే ఒక త్రిభుజ ఆకారంలో ఉండే ఒక థాడ్ ఉంటుంది. అయితే 3 బాస్కెట్లు ఉంటాయి, 3 కలర్కి సంబంధించిన బాస్కెట్లు ఉంటాయి. అలాగే మూడు రకాల బాల్స్ ఉంటాయి. ఈ 3 క్లాన్లో ఉండే సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తాడుని పట్టుకోవాలి. త్రిభుజ ఆకారంలో ఉండే తాడుని పట్టుకొని వాళ్ళకి కేటాయించిన బాస్కెట్ వైపుకు వాళ్ళకి వెళ్ళి ఆ బాల్స్ని అందులో వేస్తూ ఉండాలి. ఈ తరంలో ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు లాక్కుంటూ ఉంటారు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ గేమ్లో వచ్చేసరికి ఎవరైతే తాడు వదిలేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు ఆ గేమ్లో. అయితే దీనికి సంచాలకులుగా ఎవరిని పెడతారు అంటే మన అభయ్ నవీన్ని పెడతారు. ఈ గేమ్లో ఆడుతూ ఉన్న క్రమంలో ఇక్కడ పృథ్వీ కూడా ఈ మధ్య ఏందో కానీ అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అతను మన నిఖిల్ బాల్స్ని కాలుతో తంతాడు. అంటే కాలుతో అన్నంగానే అంత దూరంలో వెళ్ళిపోయి పడిపోతాయి అనమాట. ఇప్పుడు అతను ఆడకూడదని అది గేమ్లో ఒక ప్రక్రియ ఏం కాదే, ప్రతి దానికి అలాగే చేస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ గేమ్లో ఏమో అతన్ని ఆపుతాడు మణికంఠనే, ఈ గేమ్లో వచ్చేసరికి బాల్స్ని తంతాడు. సరే టోటల్గా ఏది ఏమైనా కానీ అట్లా చేయకూడదు. ప్రతి గేమ్కి అట్లా నేనే గెలవాలి గేమ్ వస్తే చాలు అట్లానే బిహేవ్ చేస్తున్నాడు. ప్రతి దానికి నేనే అన్నట్టు. ఒక గేమ్లో ఓడిపోవచ్చు, ఒక గేమ్లో గెలవచ్చు, కానీ పొద్దుగా అట్లా చేయకూడదు కదా. బాల్స్ని తంత అలాగే మణికంఠని పోనివ్వకుండా గట్టిగా పట్టుకోవటం అట్లా చేయకూడదు కదా. పొద్దుగులు అట్లా చేస్తే మిగతా అంటే నీ ఒక్కడికైనా బలం ఉంది, ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి బలం లేదా ఫిజికల్గా కూడా. అట్లా అతను అట్లా అనుకొని అట్లా బిహేవ్ చేస్తున్నట్టుంది. ప్రతి దానికి అని ఊగిపోతా ఉంటున్నాడు. అది అయితే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టోటల్గా ఆ గేమ్లో అప్పుడు నిఖిల్ గెలుస్తాడనమాట. ఆ గేమ్లో నిఖిల్ గెలుస్తాడు. వాళ్ళకి కూడా కొంత అమౌంట్ అనేది బిగ్ బాస్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి 3 గేమ్ ఒకటి పెడతారు. ఆ గేమ్ ఏంటి అంటే విక్సింగ్ అనమాట. ఆ విక్సింగ్ అంటే ఏంటంటే ఒక స్టిక్కర్ లాంటిది మన బాడీ మీద హెయిర్ ఉంటుంది కదా, ఆ వెంట్రుకల మీద అంటించి లాగాలి. అంటే ఆ వెంట్రుకలు అనేవి ఆ స్టిక్కర్తో పాటు ఊడొచ్చేస్తాయి. అది కాళ్ళకు కావచ్చు, చెస్ట్కి కావచ్చు, ఇట్లా. ఈ గేమ్లో మనకి మళ్ళీ 3 పెడతారు. అది కూడా ఎవరిని అంటే నబీలు, పృథ్వీ, నిఖిల్, ఈ 3 పెడతారు అనమాట. అయితే ఎంత మంటగా ఉంటుందంటే మామూలుగా అయితే లాగుతూ ఉంటే ఎంత మంటగా ఉంటుందంటే అవన్నీ ఓర్చుకొని నబీల్ అనే అతను చాలా బాగా ఆడాడు అనమాట. అందరూ కాలువి కొన్న ఆ హెయిర్ని తీసేస్తూ ఉంటారు కదా, ఇతను కాలుకున్నది తీసుకుంటారు. అలాగే చెస్ట్ కొన్నది కూడా ఆ చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా లాగుతూ ఉంటే ఆ స్టిక్కర్ని ఎంత బాధగా ఉంటుంది, చాలా సురుకు చాలా బాధగా ఉంటుంది కదా. అయితే ఈ గేమ్లో నబీల్ గెలుస్తాడు. చాలా సూపర్గా ఆడాడండి ఈ గేమ్. ఇట్లా నెక్స్ట్ ఇంకో గేమ్ పెడతారు బిగ్ బాస్. ఆ గేమ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ పల్పి ఆరెంజ్ ఉంటుంది. పల్పి ఆరెంజ్ ఒక గ్లాసులో పోయాలి.
అది ఒక డ్రాప్ కూడా కింద పడకుండా పోయాలి. దీనికి కూడా ఒక 3 ప్లేన్లో నుంచి 3 సభ్యులు కావాలి. అది ఎవరెవరు అంటే నిఖిల్, నవీన్ అభయ్, తర్వాత వచ్చేసరికి మన ఆదిత్య ఓం గారు. దీనికి సంచాలకులుగా నబీలు ఉంటారు. ఈ ముగ్గురు పోసే క్రమంలో ఆదిత్య ఓం గారు పోస్తున్నప్పుడు ఆ డ్రాప్స్ కింద పడతాయి అనమాట. అంటే ఆయన ఓడిపోయారు, మిగతా ఇద్దరు గెలిచినట్టు అనమాట. ఆ మిగతా ఇద్దరికి ప్రైజ్ మనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి సంచాలకులుగా నబీలు వ్యవహరిస్తారు కాబట్టి ఆ ఇద్దరు గెలిచారని చెప్తారు. వచ్చిన అమౌంట్ని ఇద్దరు పంచుకోవాలి. అట్లా లాస్ట్ 4వ గేమ్ ఉంటుంది. ఆ 4వ గేమ్ ఏంటి అంటే 2 కాళ్ళకి సాక్స్లు వేసుకోవాలి. అయితే ఒక్కొక్క క్లాన్ నుంచి 2 సభ్యులు కావాలా. అందరూ 2 కాళ్ళకి సాక్స్లు వేసుకోవాలా. వేసుకొని ఒక క్లాన్లో సభ్యులు ఇంకో క్లాన్లో ఉండే సభ్యులు ఉన్న కాలుకు ఉన్న సాక్స్ని తీసేయాలన్నమాట కాలుతోటి. అయితే ఇక్కడ తోసుకోవటం ఇట్లా గందరగోళం ఉంటుంది. ఆట అయితే స్టార్టింగ్ మనకి పృథ్వీనే బయటకు వచ్చేస్తాడు. యాక్చువల్గా అయితే పృథ్వీ కాసేపు అక్కడ వాదిస్తాడు కానీ తప్పు చేయలేదు, నేను బయటికి రాలేదని. యాక్చువల్గా అతను చేసింది బయటకు వచ్చేసాడు. గౌకర్ మళ్ళీ అన్నాడు అనమాట, కాలు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి అనుకున్నాడు. అది యాక్చువల్గా ఓడిపోయినట్టే. దానికోసం కాసేపు లేదు నేను కరెక్ట్గానే ఆడుతున్నాను, బయటికి వెళ్ళలేదని చెప్పి దాని మీద కొంచెం కాసేపు గట్టిగా కూర్చుంటాడు. కానీ ఏదేమైనా కానీ పృథ్వీ అనేది అక్కడ బయటికి రావటం అనేది మనం క్లియర్గా గమనిస్తాము. నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చూసి చెప్తున్నాను అనమాట. నీకు ఎట్లా తెలుసు? పర్టికులర్గా అబ్జర్వ్ చేసి అదే పాయింట్ని ఒక 4-5 సార్లు రివీల్ చేసుకొని చూస్తే అప్పుడు మనకు అర్థమైంది. అతను కాలు అనేది బయట పెట్టి అప్పుడు లోపలికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంకా అరుచుకుంటూ సరే మొత్తానికి పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా మిగిలిన సభ్యులు ఉంటారు అక్కడ. వాళ్ళలో ఓడిపోయే మణికంఠ బయటికి వెళ్ళిపోతాడు ఆడలేక. నెక్స్ట్ విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోవాల్సింది. విష్ణుప్రియ కూడా చాలాసేపు ఉంటుంది, నేను తప్పు వేయలేదు, నేను కరెక్ట్గానే ఆడాను. కానీ ఆమె కూడా పక్కకి వెళ్ళిపోతారు సంచాలకులు నిర్ణయం ప్రకారం. తర్వాత 3 ఉంటారు. ఆ 3లో నవీలు కూడా బయటకు వచ్చేస్తాడు. కాకపోతే ఇక్కడ నవీలు నేను దాచుకోలేదు, నేను కరెక్ట్గానే ఆడా అని చెప్పి ఆ పాయింట్ మీద స్ట్రైక్ అయి ఉంటాడు. సంచాలకులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ ప్రేరణ మటుకు లేదు, నువ్వు దాచుకున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సింది అని చెప్పి అతన్ని బయటికి పంపించేస్తే అతను లోపల రూమ్లోకి వెళ్ళి కరెక్ట్గా ఆడట్లేదు, కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు ఆమె, సంచాలకులుగా ఉండి ఇట్లా వ్యవహరిస్తారేంటి, నాకు టైం వచ్చింది అప్పుడు నేను చెప్తానని చెప్పి నబీలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తాను. తర్వాత ఇక మిగిలింది వీళ్ళిద్దరు అన్నమాట. ఎవరు? నిఖిల్ అలాగే అభయ్ నవీన్, వీళ్ళిద్దరు. టోటల్గా వీళ్ళిద్దరే గెలుస్తారు. లాస్ట్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే గెలుస్తారు. అంతటితో ఆ గేమ్ అయిపోద్ది అనమాట. ఈరోజు ఆ గేమ్ అయితే అట్లా సరదాగా చూసే వాళ్ళకైతే ఏమైద్దా, ఎవరు గెలుస్తారా అన్న యాంగ్జైటీ ఉంది చూసిన వాళ్ళకి. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.